హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూన్ నెలలో మా బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా వేశాను అన్నది ఒకసారి మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి నెల ఖర్చులు ఒకేలా ఉండవు. ఉదాహరణకి మే నెల ఉందంటే అక్షయ తృతీయ వచ్చిందండి. ఆ రోజు బంగారం కొనుక్కోవడం, పూజ చేసుకోవడానికి, డెకరేషన్ చేసుకోవడానికి పువ్వులు కొనుక్కోవడం, ఇలాంటి ఖర్చులు ఉంటాయి. అలానే ఇప్పుడు జూన్ నెల అండి. ఈ నెలలో పిల్లలకి ముఖ్యంగా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళకి బుక్స్ కొనడం కావచ్చు, బ్యాగులు, యూనిఫాము, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, క్యారేజ్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, స్కేళ్ళు, స్లేట్ పెన్సిల్స్, అట్టలు ఇలాంటివన్నీ కొనాలి కదా. కాబట్టి మనకి ఒక్కొక్క నెలలో ఖర్చులు ఒక్కొక్క విధంగా ఉంటాయండి. అన్ని నెలలు ఖర్చులు ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు కదా. ఇప్పుడు ఆగస్టు నెల ఉందనుకోండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది. అప్పుడు మనం కొద్దో గొప్ప బంగారం కొనుక్కోవడానికి ట్రై చేస్తాం. లేదా మనం అమ్మవారికి పెట్టడానికి చీరలు తీసుకుంటాము, ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వడానికి అవి తీసుకుంటాము, పూజకి డెకరేషన్ ఐటమ్స్ తీసుకుంటాము. ఇలా ప్రతీ నెల ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మనకు వచ్చే శాలరీని ప్రతీ నెల కూడా ఒక బడ్జెట్ అనేది వేసుకుంటే మనం ఈ నెలలో ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, అలానే మనం ఇంకెక్కడైనా సేవ్ చేస్తే మనం ఏ విధంగా ఖర్చు పెట్టచ్చు అనేది మనం ఒక బడ్జెట్ వేసుకుంటే మనకి ఒక అంచనా అయితే వస్తుంది. అలాగే కామెంట్స్లో మీరు ఫ్రూట్స్కి కానీ, వెజిటేబుల్స్కి కానీ, స్నాక్స్కి కానీ ఎంత అవుతాయండి అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చిందండి లాస్ట్ వీడియోకి. నాకైతే ఫ్రూట్స్కి 800 తీస్తాను, స్నాక్స్కి 800 తీస్తానండి, వెజిటేబుల్స్కి 1000 తీస్తాను, నాన్ వెజ్కి 1000 తీస్తానండి. మొత్తం 3600 అయితే తీస్తాను. ప్రతీ నెల ఇది కంపల్సరీ 3600 అయితే తీస్తానండి. ఒక్కొక్కసారి ఇందులోనే సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. 100 సేవ్ చేసినా, 50 సేవ్ చేసినా, లేదా 200 సేవ్ చేసినా మనీని అయితే సేవ్ చేసినట్లే అవుతుంది కదా. భానుదుర్గా గారు పిల్లలకి స్నాక్స్ గురించి అడిగారండి. దాన్ని ఈ వీడియోలో, అంటే నేను ఏ విధంగా మా అమ్మాయికి స్నాక్స్ ఏ విధంగా పెడతాను, అలానే నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీతో షేర్ చేస్తానండి. మీకు గాను ఉపయోగపడింది అంటే చాలా సంతోషమే. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోస్ బాగున్నాయి, ఎవరికైనా పంపచ్చు అనుకుంటే షేర్ కూడా చేయండి. మరి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకి మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడు జూన్ నెలలో మా బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి మీతో షేర్ చేస్తానండి. నా ప్రీవియస్ వీడియోలు మీలో చాలామంది చూసుంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంటి రెంట్, కరెంటు బిల్లు మా వారు చూసుకుంటారండి. అవి కాకుండా మిగిలినవి నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. రెంట్ వచ్చేసి ఫోన్పే చేయాలండి. కరెంటు బిల్లు ఆన్లైన్లో కట్టేస్తారు. దానివలన ఆ 2 బిల్లులు ఆయనే చూసుకుంటారండి. ఇప్పుడైతే మా బడ్జెట్ అయితే చూసేద్దాము. నేనైతే ఈ నెలలో పాలు కొంచెం తక్కువే పోయించానని చెప్పాను కదా. పాలల్లో మిగిల్చిన డబ్బులు ఆల్రెడీ మే నెలలో సేవ్ చేసినటువంటి సేవింగ్స్లో అయితే వేసేసాను అని చెప్పి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నానండి. ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి ఆ వీడియోని చూసేయండి. ఇప్పుడైతే పాలకి ఒక 10 రోజులైనా ఉన్నాం కాబట్టి ఆ 10 రోజులు పాలు పోయించుకున్నామండి. ఆ 10 రోజులకి అని చెప్పేసి పాలకి ఎంత అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. పైగా వదిన వాళ్ళు వచ్చిన మూలని పాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి కదండి. అందుకని పాలకు సంబంధించినటువంటి అమౌంట్ అండి ఇది తీసి పక్కన పెట్టేశాను. అలానే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి, వెజిటేబుల్స్కి 1000 రూపాయలు, అలానే నాన్ వెజ్కి 1000 రూపాయలు, అలానే స్నాక్స్కి 800, అలానే ఫ్రూట్స్కి 800, మొత్తం అవి అన్నీ కలిపి 3600 కూడా నేను ముందే తీసి పెట్టేసుకుంటున్నానండి. అలానే మనం లీఫీ వెజిటేబుల్స్కి కొంత అమౌంట్,
అంటే నేను తీస్తున్నానండి, అంటే ఆకుకూరలకు అని చెప్పేసి. అలానే దేవుడి పటాలకి అది పువ్వులు అవి కొనాలి కాబట్టి దానికి కూడా ఒక 200నో 100నో ఎంతో కొంత అయితే తీసి పక్కన పెడుతున్నానండి. అలానే టీవీ బిల్లు, ఫోన్ బిల్లు వీటి కోసం కూడా ఒక 500 అయితే పక్కన పెట్టాను. అలానే అత్యవసరానికి ఒక 500 పక్కన పెట్టానండి. అలానే బట్టలకండి, నేను బట్టలకి 500 తీస్తానని మీ అందరికీ తెలిసిందే కదా, 500 పెట్టానండి. అలానే గ్రాసరీస్కండి, అలానే చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటాయి అని చెప్పేసి ఒక 200 అయితే పెట్టానండి. అలానే పోస్ట్ ఆఫీస్లో వేయడానికి ఒక అమౌంట్ అయితే తీసి పెట్టానండి. ఇది మొన్ననే స్కీమ్ అయితే స్టార్ట్ చేసామండి. ప్రతి నెల 500 కడదాము అన్న ఉద్దేశంతో స్కీమ్ అయితే స్టార్ట్ చేసాము. ఇవి ముందే తీసి పెట్టేస్తానండి పొదుపు. 1000 అయితే 1000, 2000 అయితే 2000 ముందే పొదుపు తీసేసి పక్కన పెట్టేస్తానండి. మాకు వచ్చేది 30,000 అయినా సరే ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం అయితే నేనైతే బడ్జెట్ అనేది వేసుకుంటానండి. ఈ విధంగా అయితే ఒక బడ్జెట్ అనేది ఒక ప్రణాళికగా వేసుకుని ఈ విధంగా బడ్జెట్ని అనేది ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతామండి. ఇందులో కూడా గ్రాసరీస్లో కానీ, దేవుడి పటాలకి ఇచ్చే పువ్వుల్లో కానీ, లేదా ఆకుకూరల్లో కానీ, కాయగూరల్లో కానీ ఇలా ఎక్కడొకక్కడ మిగిల్చడానికే ట్రై చేస్తానండి. పైగా బట్టలకి 500 పక్కన పెట్టడం వల్ల నేను పెద్దగా తడుముకోని అవసరం ఉండదు. ఇవిగోండి, ఇవేమో వచ్చేసి స్కూల్ ఫీజు అండి. స్కూల్స్ ఓపెన్ అవ్వకపోయినా సరే నేనైతే స్కూల్ ఫీజు తీసి పక్కనే పెట్టాను. మే నెలలోది కూడా నేను పక్కనే పెట్టానండి. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు వెంటనే వాళ్ళకి బుక్స్ కొనాల్సి వస్తుంది, బట్టలు కొనాల్సి వస్తుంది కదా, వాటికి యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ప్రతి నెల మనం స్కూల్ ఫీజు తీస్తాం కాబట్టి ఈ 2 నెలలు కూడా మానకుండా నేనైతే స్కూల్ ఫీజు పక్కనే పెట్టేస్తాను. అలా స్కూల్ ఫీజు పక్కన పెట్టడం వల్ల మనం గమ్మున బట్టలకు కానీ, లేదా వాళ్ళ బ్యాగులకు కానీ, బుక్స్కి కానీ మనం డబ్బులు తడుముకోక్కర్ లేకుండా స్కూల్ తీసిన వెంటనే మనమైతే వాళ్ళకి కొనొచ్చండి. ఈ విధంగా మనం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ బడ్జెట్ని ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వేసుకుంటే మనకి ఎక్కడ ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కడ తక్కువ అవసరం అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అలానే ఇప్పుడు ఉదాహరణకి చూడండి, స్కూల్ ఫీజులు కానీ లేదా స్కూలు బుక్స్ కానీ తీసుకోవాలంటే మనం ఒకళ్ళ దగ్గర చేచాచకుండా మనకు వచ్చిన అమౌంట్లోనే మనమే సేవ్ చేసుకుని మనమే కట్టచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఒక 2-3 నెలలు వరుసగా బడ్జెట్ వేసుకుంటే మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడైతే నాకు మేనగోడలు పుట్టిందన్నాను కదండి, దాన్ని 21 రోజులకి ఉయ్యాల్లో వేస్తారు కదా, దానికోసం అని చెప్పి ఈ బట్టలు అయితే తీసుకున్నానండి. నేను ప్రతీ నెల బట్టలకి పక్కకు పెడతాను కదా, అవి నాకు ఈ విధంగా ఉపయోగపడతాయండి. ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వాలి అనిపిస్తే బట్టలు గట్ట ఇలాగే తీసుకుంటూ ఉంటాను. బుడ్డి గౌన్లు అండి, చిన్న చిన్న గౌన్లు. అంటే జూమ్ చేసి ఫోన్ పెట్టడం వల్ల మీకు అట్లా కనిపిస్తుందేమో, మోరంత కూడా లేవండి గౌన్లు అయితేని, చిన్న చిన్న గౌన్లు. నేను ఒక 5 గౌన్లు అనుకుంటా తీసుకున్నాను. మరి గౌన్లు ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా చిన్నవండి, మోర కన్నా కూడా సగం వచ్చింది. భలే ఉన్నాయండి గౌన్లు, బుజ్జి గౌన్లు. ఈ గౌన్లు ఎండాకాలం కదా కొంచెం బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఈ టైప్ అయితే తీసుకున్నానండి. ఒక 4 గౌన్లు తీసుకున్నాను. ఒకటి మాత్రం కొంచెం బాగుండాలి అన్న ఉద్దేశంతో అది కుచ్చులుగా వచ్చే గౌన్ అయితే తీసుకున్నానండి, రెడ్ కలర్ది. ఇదైతే ఎండాకాలం గుచ్చుకుంటుంది, చలికాలం అయితే బాగుంటుందండి. ఈ 5 గౌన్లు అయితే తీసుకున్నాను. నాకు ఈ 5 గౌన్లకి అలానే నేను బుజ్జి బూట్లు కూడా తీసుకున్నానండి. దీనికి చిన్న చిన్న బొమ్మలు కూడా తీసుకున్నాను. వాటికి అన్నిటికీ కలిపి నాకు 1500 అయితే అయ్యిందండి. చిన్న చిన్న గౌన్లే కదండి, పెద్ద కాస్ట్ అయితే ఏముండవు. నేను చిన్న షాపులోనే తీసుకున్నానండి. ఇది మా ఇంటికి దగ్గరలో చిన్న షాపులోనే తీసుకున్నాను. చూడగానే బాగున్నాయి అనిపించాయి, బుడ్డదానికి బాగుంటాయి అన్న ఉద్దేశంతో తీసుకున్నానండి. మరి అయితే గౌన్లు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఇవిగోండి, ఇవి ఆట వస్తువులు, ఇలా నొక్కితే కియ్యమంటున్నాయి ఇవి. అలానే గిలగచ్చకాయలు అంటారు కదా, మరి ఏమంటారో నాకైతే తెలీదు, మేమైతే గిలగచ్చకాయలు అని అనేవాళ్ళం అండి. ఇలా అంటే సౌండ్ వస్తాయి కదా, డప్పు, ఇవి ఇలా అంటే సౌండ్ వస్తాయి కదండి, ఇవి కూడా తీసుకున్నాను. ఇది ప్యాకెట్ వచ్చి నాకు 120 రూపాయలు పడిందండి. ఆ కీమని సౌండ్ వచ్చేది అయితే నాకు 80 రూపాయలు పడింది. ఇదైతే 80 రూపాయలు పడిందండి. అలానే
చిన్న చిన్న బుజ్జి బుజ్జి బూటులు తీసుకున్నానండి. ఇది కూడా నాకు పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు, 120 రూపాయలు ఎంతో పడింది. బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. వీటన్నిటికీ కలిపి నాకు 1500 అయితే బిల్ పడిందండి. ఇప్పుడైతే స్నాక్స్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో, నేను మా పాపకి ఏ విధంగా స్నాక్స్ ఇస్తానో అనేది ఇప్పుడైతే చూద్దామండి. అంటే మనం ప్లాన్గా చేసుకుంటే స్నాక్స్లో కూడా కొంత అమౌంట్ అయితే మిగిల్చచ్చండి. మరీ వేలల్లో ఏం మిగిల్చలేకపోవచ్చు, కానీ హెల్తీగాను మిగిల్చచ్చు, హెల్త్ పరంగాను. అలానే కనీసం ఒక 100, 200, 300 అయినా మిగిల్చచ్చండి. దీనికి పెద్దగా ఏమీ ఖర్చు అవసరం లేదు. కొంచెం శ్రమ అయితే మాత్రం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది ఏంటి, ఏ విధంగా శ్రమ ఖర్చు పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నిజంగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడింది అంటే చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి స్నాక్స్ గురించి తడుముకోని అవసరం లేకుండా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి. ఇదైతే నన్ను భానుదుర్గ గారు అడిగారు. స్పెషల్గా ఈ వీడియో ఆవిడ కోసమే అనొచ్చండి. ఆవిడతో పాటు మీరందరూ కూడా చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. మా పాపకి 2 సార్లు బ్రేక్ ఇస్తారండి. అంటే ఉదయం 8 గంటలకి బస్సు వస్తుంది. బస్సు 8ంటికి వస్తుందండి. అప్పుడు నేను టిఫిన్ పెట్టేసి వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా ఇచ్చేసి పంపించేస్తాను. మధ్యాహ్నం 12:30కి లంచ్ టైం అండి. ఈ మధ్యలో ఒక బ్రేక్ ఇస్తారనమాట. మళ్ళీ 12:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. ఈ మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది. 2 బ్రేకులు అయితే ఉంటాయండి. మధ్యాహ్నం వచ్చి కర్రీ రైస్ అలానే పెరుగన్నం 2 కలిపేసి పెట్టేస్తాను. అవి కాకుండా 2 బాక్సులు పెడతానండి స్నాక్స్. నేనైతేనే 2 బాక్సులు కంపల్సరీ పెడతాను. అందులో ఒక బాక్స్ కంపల్సరీ ఫ్రూట్స్ ఉంటాయండి. ఒక బాక్స్ వచ్చి మామూలు స్నాక్స్ ఉంటాయి అన్నమాట. అంటే జంతికలు కానీ, అరిసెలు కానీ, ఇట్లా మనం ఇంట్లో చేసుకునే ఉంటాయి అన్నమాట అండి. చెక్కిడాలు కానీ, లేదంటే గులాబీ పువ్వులు కానీ, సున్నుండలు కానీ, రవ్వ ఉండలు కానీ, ఇలాంటివి ఇంట్లో మనం చేస్తూ ఉంటాం కదా, అవే ఉంటాయి అన్నమాట. అలానే నెలకొకసారి అవుట్ సైడ్ ఫుడ్ పెడుతూ ఉంటానండి. అంటే నేను పెట్టను, అది కావాలని అడుగుతుంది. సరే దాని ఇష్టం ఎందుకు కాదనటం అని చెప్పేసి నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారో నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేస్తానండి. అంటే లైక్ పానీపూరి కానీ, చాట్ కానీ, అవి కానీ, పిజ్జాలు కానీ, కేఎఫ్సీ కానీ, కేక్స్ కానీ, బిస్కెట్లు కానీ, చాక్లెట్స్ కానీ, ఇలాంటివి అనమాట. అలానే సీజనల్ ఫ్రూట్స్ కానీ లేదా ఇలాంటివి ఒక బాక్స్ అయితే పెడతానండి. ఒక ఫ్రూట్ వచ్చి 2 రోజులు పెడతాను. అంటే మనం 1 కేజీ జాంకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 6 కాయలు తూగితే మనకి ఒకే రోజులో అవ్వవు కదా. అందుకనేసి 2 రోజులకి ఒక రకం ఫ్రూట్ అనమాట. అది ఏదైనా కావచ్చు, పుచ్చకాయ కావచ్చు, యాపిల్స్ కావచ్చు, లేదంటే గ్రేప్స్ కావచ్చు, ఏ ఫ్రూట్ అయినా కావచ్చండి. నేనైతే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాను. అరటిపళ్ళు కావచ్చు, ఫ్రూట్స్ ఏవైనా సరే మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్లోనే తినేయమని చెప్తానండి. ఎందుకంటే కట్ చేసి ఇస్తాను. ఈవినింగ్ వరకు ఉండేసరికి అవి పాడైపోతాయేమో అన్న ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్లో తినేయమని చెప్తానండి. ఈవినింగ్ బ్రేక్లో వచ్చి మనం పెట్టే స్నాక్స్ని తినమని చెప్తాను అనమాట అండి. అంటే మనం జంతికలు ఇలాంటివి ఏమైనా పెడితే అవి తినమని చెప్తాను అనమాట. తర్వాత సాయంత్రం స్కూల్ బస్ నుంచి దిగగానే, అది ఇంటికి రాగానే శుభ్రంగా స్నానం చేసి వచ్చేస్తుందండి. అప్పుడు త్వరగా అయిపోయే స్నాక్స్ అండి. అంటే సేమియా కానీ, గోధుమ రవ్వ కేసరి కానీ, లేదా ఉప్మా కానీ, లేదంటే ఒక చపాతీ కానీ, లేదా పాయసం కానీ, కట్లెట్స్ కానీ, అట్లు కానీ, అటుకులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఇలాంటివి ఇస్తూ ఉంటానండి. 5:30, 6 ఆ టైంకి ఇస్తూ ఉంటాను. అది తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటుందండి. మళ్ళీ నైట్ డిన్నర్ 7:30, 8 వెళ్ళేసరికి నైట్ డిన్నర్ అయితే పెడతానండి. మరి స్నాక్స్ అయితే నాకు ఎంత అమౌంట్ అయ్యిందనేది ఇప్పుడు ఒకసారి మీతో షేర్ చేస్తానండి. నేను ఇంట్లో చేసుకునేటువంటి స్నాక్స్కి పెద్దగా ఖర్చు అవ్వదండి. ఎందుకంటే నేను 5 కేజీలు బియ్యపిండి అయితే ఆడించానండి మొన్న. అవి నేను స్నాక్స్ కూడా చేశాను. అవి ఏంటనేది మీతో చూపిస్తాను, ఒకసారి చూడండి. 5 కేజీలు బియ్యపిండికి నాకు ఇన్ని రకాలు అయితే అయినాయండి. అంటే గులాబీ పువ్వులు, అంటే బియ్యపిండి మైదాపిండి కలిపి వేస్తాం కదా అవి. అలానే ఇగోండి, ఇవేంటంటారు, చెక్కిడాలు అంటారండి మరి మా సైడ్ అయితేనే చెక్కిడాలు. ఇవన్నీ నేను చేసినవి కాదు, మా అమ్మమ్మ చేసినవండి. కాకపోతే 5 కేజీలు బియ్యం అయితే ఆడించమన్నాం కదా. ఇవేమో వచ్చేసి జంతికలండి. అలానే ఇవి అరిసెలు,
నాకు మా చెల్లెలికి కలిపి మా అమ్మమ్మ కవర్లో ప్యాక్ చేసి అయితే ఇచ్చేసిందండి. ఇవి కాకుండా సాయంత్రం అట్లా వాళ్ళ ఇంటికి రాగానే నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదండి. ఇంకో పాయసం కావచ్చు ఒకరోజు గారెలు కావచ్చు, ఇంకొక రోజు ఇలా గులాబ్ జాములు కావచ్చు, ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అయితే పెడుతూ ఉంటానండి. ఇంట్లో చేసుకున్న వాటికి అంత అమౌంట్ ఖర్చు అవ్వదండి. ఇప్పుడు నేను మీకు స్నాక్స్ అంటే జంతికలు, చకోడీలు చూపించాను కదా. నాకు వాటికి 5 కేజీలు అంటే 2 కేజీలన్నర తడిపిండి, 2 కేజీలన్నర పొడిపిండి ఆడించానండి. ఇంట్లో బియ్యమే. పిండి ఆడించడానికి ఒక్కొక్క దానికి 20 రూపాయలు, మొత్తం 40 రూపాయలు పిండి ఆడించడానికి అయ్యిందండి. రెండు నూనె ప్యాకెట్లు అయినాయి. కొంచెం అమ్మమ్మ వండేసి ఇవ్వడం వలన, అంటే నేను అక్కడే ఉన్నాను, అమ్మమ్మకి హెల్ప్ చేశాను. ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనీ పరంగానూ ఆదా అవుతుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. అలానే ఫ్రూట్స్ కూడా సీజనల్గా దొరికేవి తీసుకుంటే మనకి రేటు తక్కువగా ఉంటుంది, హెల్త్ బాగుంటుందండి. 2 రోజులకి ఒక రకం ఫ్రూట్స్ తినడం వల్ల మార్చి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తిన్నట్టు ఉంటుంది. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఉంటాను.